నా పేరు దారలచ్చవ్వ. మరిగా నేను గందు కోసమే అడుగుతాన్న పింఛను కొరకు. పింఛన్ ఏమైంది వరకు తెచ్చుకోలేదు, పడ్డాయి. ఇక ఇప్పుడు పడే లేదా నువ్వు అట్లాడి పీన నెల గురించి కూడా ఇట్లా వచ్చింది అన్నమాట. ఎప్పుడు 24వ తారీఖు వచ్చింది. మరి పింఛన్ పడ్డదా పర్లేదు, అమ్మకు తెలుస్తలేదు. నాకు తెలుస్తలేదు, మరి నాకేమన్నా చదవస్తుందా? మరి ఇప్పటికే పోయినసారి పీన నెల డబ్బులు కూడా తెలియదు, తేల్చుకోలే. సాతగాక అకౌంట్లో పడ్డాయి, చెప్పవా? అకౌంట్లో పడ్డాయి, తెచ్చుకోలేదు, నింబోలేదు. తెలియదు ఇక నాకైతే. ఇదే ఇబ్బంది ఇప్పటికి. ఎట్లా తెచ్చుకుంటది? ఎక్కడున్నావా? మనం ఉన్నది ఎక్కడ? ఈ గ్రామాలలో ఉంటాం. బ్యాంకులు కూడా ముత్తారం బ్యాంకు అది ముచ్చట. అదే అంటే ఇక ఆడికి పోతాము, ఒకరు ఇక్కడ ఒకరు అక్కడ అని అన్ననే దింపుతారు. మీదికి ఎక్కాలి, మళ్ళీ దిగాలి, మళ్ళీ అటు ఇటు దింపుతారు. నిజమే. నీకు తాళం పడ్డది అని చెప్తారు. ఇన్ని పరిస్థితులు ఇక 20 రూపాయలు ఇస్తే కూడా అత్తాయి. ఇప్పుడు ఊర్లలో కూడా చూసుకున్నట్టయితే 20 రూపాయలు ఇస్తే కూడా ఇస్తలేరు పెంచని. మరి ఎట్లా గిట్లా అయితే ఎట్లా మరి ఏం చేసాడు? ఇంకా చెప్పవాళ్ళ నువ్వు మొన్న నువ్వు అత్త ఏటో పోయినావు కదా ఇంటికాళ్ళ గురించి. అదే పోయిన నెల డబ్బులకు సంబంధించి బ్యాంక్ కాడికి తీసుకుపోతా అని చెప్పిన. లేను కావచ్చు ఇంటికాడ. మరి ఎటు పోయినా నేను ఇంటికాడనే ఉంటాను కదా. ఒక్క కన్యాగ్రహం వచ్చిన ఒకసారి. ఎందుకు పోయినావు అప్పుడు? కన్ను ఆపరేషన్ చేయించుకుంటే మళ్ళీ ఒకసారి చూపించుకొచ్చుకుంటానని పోయినా. డాక్టర్ దగ్గర పోయినా. పైసలు లేకుండే. ఒక తల్లి దగ్గర 500 అడుక్కొని పోతే 2 ఉదయం మందు సీసా పెన్షన్ డబ్బులు ఆన్నే ఉండిపోయినాయి. తీసుకోలేదు, 6 నెలలు తీసుకుంటే మర్చిపోయినాయి. ఇక వాళ్ళు రమ్మన్నాక సడన్గా పోయినట్టు పైసలు లేకనే. పింఛన్ అడగవా మీ జిల్లాలో? మరి మా జిల్లా అంటే మరి ఈ నెల పడ్డదో పర్లేదో మరి అడగనంటే అడుగుతున్నా కదా. వాళ్ళకి నత్తలేదు పింఛన్ అయితే పడ్డదో పర్లేదో నాకు తెలియదు. వీళ్ళ జిల్లాలో అడగమ్మా. వాళ్ళ జిల్లాలో ఆ నెల పడ్డదో పర్లేదో నాకు అయితే తెలియదు. జిల్లాల వారికి చూసుకున్నట్టయితే కొన్ని జిల్లాలో ముందుగాలు పడితే అంటున్నారు. మరి మనకి ఎట్లా తెలిసిందంటే జనాలు చెప్పడం అయితే జరిగింది. పెన్షన్దారులు తీసుకున్న వాళ్ళకి కూడా కొన్ని జిల్లాల వారికి చూసుకున్నట్టయితే కొంచెం ముందుగాలు పడతాయి అన్నమాట అంటున్నారు. ఎట్లా తెలియదు నాకైతే. కానీ మరి పడ్డదో పర్లేదో కానీ మా జిల్లాలో అయితే ఇంకా వాళ్ళే. మా జిల్లాలో అయితే ఇంకా వాళ్ళలేదు. ఏది ఆగస్టు నెల కదా? ఆగస్టు నెల సెప్టెంబర్ 1వ తారీఖు పడుతుంది కదా, అంతేనా? అంతే. అట్లా అన్నట్టు. మరి ఎట్లా ఇప్పుడు మందులు తెచ్చుకున్నావా? తెచ్చుకున్నా. మందులు తెచ్చుకున్నావా? వేసుకుంటాను. తిన్నావా? తిన్నా. మరి పెన్షన్ అని కూడా మాకు పెంచాలి, అడగావా? ఇక పెంచన్నానే మేము ఆడ ఆరాట పడబడితే మొన్న పోరు చేస్తాం అక్కడ. మరి అందుకోసమే కదా అక్కడ గవర్నమెంట్ అమ్మా రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి పెన్షన్ననే చెప్పబడితే. ఇక వాళ్ళు ఇప్పుడు సప్లై లేదా 20 రోజుల కింద వచ్చారు, పెయ్యిండ్రు గంతే. ఇక మొత్తం అది సభలు మీరే నిలబడతాను. మీరు వాళ్ళు నిలబడకనే పేరు, మళ్ళీ రాకనే పేరు. మరి మనం ఏం చేస్తాం అప్పటికి? అదే అమ్మా. నేను 4 ఇంటికి తిరిగినా. అందరం పోదాం రాని, మరి గబ్బాంగులో కడుందాం రాని, వాళ్ళని వస్తారు, మళ్ళీ చూసి వాళ్ళని వస్తారని తిరిగినాయి. వాళ్ళు రాలేదు, బస్సు లేదు, ఏం లేదు. ఆయనకి పైసలు లేక రాలేదట అనుకున్నారు. సపరేట్ కూకున్నారు గంతే. ఇక సపరేట్ కూకున్నాం. ఇక నేను పోయిన వాళ్ళు మస్తు ఇబ్బంది అవుతుంది. అదే వాళ్ళు ఊరికి అడుగుతారు. మరి వాళ్ళు ఊకుంటారా? వాళ్ళు అయితే ఊకుంటారా? వాళ్ళకి హైకిరి పోటోళ్ళే కానీ నా దగ్గర ఉండిపోయినాయి ఊరికి అడుగుతారు. మరి నాకు లేపాయ ఉంచి ఇచ్చి రాపోదునా పోయి అట్లా అన్నా కానీ ఇంటలేరు. పెంచాలనే 4,000 రావన్నానే మేము పోరాట పడ్డట్టే మీతోటి. మీరు ఎట్లా చెప్తే మేము అట్లా వింటున్నాం. మీరు ఏడికి పోతే అడిగి వస్తాం. అమ్మా అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పమ్మా. అందరూ సబ్స్క్రైబ్ చెయ్యాలి, చేసుకోవాలి. మనకు సపోర్ట్ చేయాలి. మీరు ఎంతో మందికి సపోర్ట్ చేసి ఉంటారు. మాకు కూడా చెయ్యాలి. ఇప్పుడు మీ బాధ ఉన్నది అమ్మ. ఉన్నది బాధ ఉంటే మేము మాట్లాడతాను. అది ముచ్చట అన్నమాట.
మాకు బాధ ఉండే ఇట్లా మాట్లాడుతున్నాం, లేకపోతే మేము ఎందుకు అందరికి బాధ. అందరికి బాధ. పెన్షన్దారుల గురించి కానివ్వచ్చు, వికలాంగుల సంఘాలు వాళ్ళందరూ కూడా, వికలాంగుల అధ్యక్షులు వాళ్ళందరూ కూడా డిమాండ్ ఏంటిది, 4016 రూపాయలు అనేది తెలంగాణ ప్రభుత్వం అని మనకు 6 గ్యారెంటీలలో అప్పుడు ఏం చెప్పి అమ్మ మేనిఫెస్టోలో కార్డు ఇచ్చారు మీకు ఒకటికి ఇట్లా అప్పుడు కాంగ్రెస్ అప్పుడు ఓట్లు అప్పుడు 2 సంవత్సరాలు అప్పుడు ఇచ్చిర్రా? అందులో మీకు పెన్షన్ అనే టిక్ మార్క్ పెట్టుకున్నావా? మేము పెట్టలేదు కదా. ఎవరు పెట్టిరా నీకు టిక్ మార్కు? గిన్నాగరాజు ఇచ్చింది అప్పుడు ఉండే కాంగ్రెస్. అదే అది ఉన్నది ఇప్పుడు కార్డు ఉండవచ్చు, అది ఉన్నది కదా. దాచలేదు దాచలేదు మరి ఏమో అది ఎంతో అంత యూజ్ అవుతుంది మనకు.